సార్ మరొకరు అనిల్ సార్, వీరు కెనడాలో ఉన్నారు సార్. కెనడాలో టొరంటోలో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్. అనిల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాయ్ సార్, నమస్కారం సార్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. మై నేమ్ ఈజ్ అనిల్ పరికాల. తెలుగులో మాట్లాడు. అందరూ ఇక్కడ ఉన్నారు, మీ ఊరు వాళ్ళు, మీ ఊరు పక్క వాళ్ళందరూ తెలుగు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఓకే అమ్మా, ఏంటి నీ హిస్టరీ ఏంటి? ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది ఐతనగర్ సార్, తెనాలి, గుంటూరు డిస్టిక్. లైక్ నేను చదువుకుంది తెలుగు మీడియం సార్, 10th క్లాస్ దాకా. తర్వాత డిప్లొమా చేశాను గుంటూరు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో. తర్వాత విజ్ఞాన్ లారాలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వచ్చాను సార్ కెనడా. మీరు 2017లో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్. లైక్ ఇట్ వాజ్ మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు సార్. నాకు లాంటి వాళ్ళు. మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు. నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్. అండ్ ఇక్కడ దాకా రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్. లైక్ ఇలాంటి స్టేజ్లో నేను ఉన్నానంటే ఇట్ వాజ్ లైక్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్. చాలా మందికి, మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్. సో ఐ వాంట్ టు బి గ్రేట్ఫుల్. ఈ పాయింట్ మీ దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా కన్వే చేసుకోవటం చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇన్ మై లైఫ్. అనిల్ గారు, ఎస్ సార్. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను సార్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను సార్, ఇక్కడ కెనడాలో, టొరంటోలో. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 4.5 years సార్. ఇప్పుడు మీ జీతం ఎంత వస్తూ ఉంది? నాకు 90K and $90,000 సార్. అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? క్లోజ్ టు 60 lakhs, 50 నుంచి 60 లక్షలు సార్. 60 లక్షలు వస్తూ ఉంది. అవును సార్. మీ తల్లి తండ్రి ఎంత సంపాదించేవాళ్ళు? సార్ మా డాడీ, మా నాన్న ఫార్మర్ సార్, వ్యవసాయం. అంటే అదే సార్, అంటే మా అమ్మ నాన్న చదువుకోలేదు. మా అమ్మమ్మ యాక్చువల్లీ రోడ్లు వచ్చేది. సో ఇట్ వాజ్ ఏ రియల్లీ యా. ఇప్పుడు ధైర్యంగా ఉండు. కానీ నిన్ను చదివించారు, మీరు బాగా చదువుకున్నారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది, విదేశ విద్య అంబేద్కర్ పేరుతో. దాన్ని అందిపుచ్చుకున్నారు. 10 లక్షల రూపాయలు. అప్పట్లో ఎంత ఇచ్చాం? 10 లక్షలు ఇచ్చాము మీకు? అవును సార్, 10 లక్షలు. 10 లక్షలు ఇచ్చాం. నువ్వు కెనడాలో సెటిల్ అయ్యావు. 10 లక్షలు ఇచ్చిన దానికి నువ్వు 60 లక్షలు సంపాదిస్తున్నావు. చాలా గర్వపడుతున్నా. అది మీకుండే తెలివితేటలు. ఈరోజు కెనడా దేశంలో మన కుర్రవాళ్ళు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది కూడా 4.5 సంవత్సరాల్లో. భవిష్యత్తులో 1 కోటి రూపాయలు మినిమం ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఇంకా పెంచుతాడు. అంటే ఎంత ప్రభావం చూపిస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు. ఈ కుర్రాన్ని కూడా హిస్టరీ మీరు ఒకసారి చూస్తే, ఒక పేద కుటుంబం, మాల కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు చదువుకోకపోయినా పట్టుదలగా చదువుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని తీసుకుని ఈరోజు మొత్తం కెనడాకి వెళ్ళి కెనడాలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నాడంటే ఆ కుర్రాన్ని చూసినప్పుడు, ఆ యంగ్స్టర్స్ చూసినప్పుడు ఇక్కడుండే పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా పుట్టుకతో పెద్దగా పుట్టరు, పేద కుటుంబాలనే పుడతారు. కానీ మట్టిలో మాణిక్యాలుగా
తయారయ్యే అవకాశం ఉంటుంది బాగా చదువుకుంటే. అదే నా తాపత్రయం. అందుకే అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చదువుకుంటే కష్టం కూడా ఇష్టమైపోతుంది. దానివల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక స్టోరీ మీరు చూశారు అనిల్ గారిది. అదే మరి ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఇక్కడ, మీ పక్కనే గ్రామం. ఉన్నారా లైన్లో?